హలో! అమ్మా! ఏం లేదు మా మెహందీ పెట్టుకుంటున్నాను. నేను సాయంత్రం వచ్చేస్తాం నేను, పిల్లలు. శరత్ ఆఫీస్ చూసుకొని లంచ్‌కొస్తాడు మా. అమ్మ శరత్‌కి ఫోన్ చేశారా? అమ్మ ఒకసారి ఫోన్ చేసి చెప్పి అమ్మా. అయిపోయిందా? యెస్. బావుందా? కాదు ఏదో అంటారు, ఎర్రగా పండితే పండులాంటి హస్బెండ్ వస్తాడని. పండులాగే ఉండాలి. అటకాలేస్తావు. పండులా కాదు. ఎర్రగా పండితే హస్బెండ్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని. ఏదో అయినా కరెక్టే కదా, ఎలాగైతే పండు కరెక్టే, ప్రేమ కరెక్టే. వాళ్ళు రాలిపోతాయి నీకు. పండగతో దెబ్బలు కాయక. సరే నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. మా అమ్మ ఫోన్ చేసిందా లేదా నీకు? దేనికి? పిలుపులకి. ఏం పిలుపులకి? పండక్కి రమ్మని. నిషా, పెళ్ళైన కొత్తలో ఇంటికి వచ్చి పిలిచేవారు అల్లుడిని. 16 ఏళ్ళు వేసాకి ఇంటికి వచ్చి పెళ్ళడం లేదు, ఫోన్ కూడా ఏదో ఒక రోజు ముందు ఫార్మాలిటీ చేస్తారు. హలో, నువ్వు కూడా నన్ను పెళ్ళైన కొత్తలో ఎంత బాగా చూసుకునేవాడివి, ఇప్పుడు అలా చూసుకుంటున్నావు ఏంటి? ఈ దిక్కుమా లాజిక్లు తీయమంటే తీస్తా, నాకు ఇంటికి వచ్చి పిలిస్తే కానీ నేను రాని సంవత్సరం. అబ్బా, శరత్, అంతే నిషా. stop it, శరత్. లేదు లేదు నాకు పెరిగిపోతుంది నీకు. మా ఈగో పెరిగిపోతుంది. నిషా, సంవత్సరంలో ఒక్కసారి నిషా అల్లుడికి ఏదో కొంచెం అత్తవారింట్లో చిన్న మర్యాద ఇచ్చేది, ఆ ఒక్కసారి కూడా పోతుంది. సో కరెక్టే. నాకు అనవసరమే, నేనైతే రానే. నేను వచ్చినా ఓహో, నేను రాకుంటానా? మరి ఏం చేయమంటావు? సరే అక్కడే ఉండిపో ఇల్లు అక్కడ. పిచ్చి మాటలు ఆడకు శరత్. ఫోన్ వస్తుంది చూడు. మీ అమ్మ, నేనేం మాట్లాడను. నాకు తెలియదు, నాకు వద్దు. నీ ఫోన్ నేను లేదని చెప్పు, నేను లోపల ఉన్నాను చెప్పు, నేను లోపల బాత్రూంలో ఉన్నాను చెప్పు, నేను మాట్లాడు. మాయ గారు, నేను అత్తగారు అనుకున్నానండి. ఇంకా ఈ పండగ పిలుపులు ఏంటండి? 16 ఏళ్ళు అయిపోయింది, నేను మీ ఇంట్లో ఒకడిని. చూసారా సార్ డబుల్ యాక్షన్? మనంతా ఒక ఫ్యామిలీ, ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అవసరమా? లేదు, నిషా వచ్చేస్తుంది, ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తుంది. నేను రేపు మార్నింగ్ ఆఫీస్ చూసుకొని వచ్చేస్తానండి, లంచ్కి వచ్చేస్తాను రేపు. ఓకేనండి, తప్పకుండా, మంచిది. ఏంటి మీ నాన్న మాట్లాడారే? అయితే నాన్నకి చెప్పాల్సింది కదా, ఇంటికి వచ్చి పిలిస్తే కానీ రానని. మీ అమ్మకే చెప్పేస్తాను, మీ నాన్నకి ఎలా చెప్తాను? మా అమ్మకి ఎలా చెప్తే మా నాన్న చెప్పకుండా? మీ అమ్మకి చెప్పొచ్చు. అబ్బా, వీటినే ఎక్స్ట్రా అంటారు. నువ్వు చెప్పాలి, నేను కాదు. ఇలాంటివి నువ్వు కవర్ చేయాలి. 16 ఏళ్ళ నుంచి కవర్ చేసుకొచ్చా నీకు చాలు. ఇంకా ఓ పండగ ముందు రోజు ఫోన్ చేసి పిలుస్తున్నారు రమ్మని. అమ్మా, శరత్ షర్ట్ సైజా? సరే, షర్ట్ సైజ్ ఎంత? ఏంటి? ఎందుకులే బట్టలు, నేను కొనిసుకుంటాను, పర్లేదులే అని చెప్పు. బా, ఏదో కొని పెడుతున్నారు కదా, మరి కొనలేదు అంటావు. లార్జా? మరి లార్జ్ అంటమ్మా. హలో, సీకే కొనమను, దిక్కుమల బ్రాండ్లో అయ్యింది. ఓకే బాయ్. ఏంటి గోళ? ఎక్కడ కొనేస్తున్నారు? ఎక్కడైతే ఆడు కొంటారు. నాకు దిక్కుమాల బ్రాండ్లో కట్టి నేను వాడను, సీకే కావాలి నాకు. ఈ సెకలే వద్దనేది. ఓకే, అది కూడా సేల్లో బట్టలు కొంటూ వేసుకోను నేను. పండగకి కొత్త బట్టలు కొనాలి, పాత బట్టలు ఎప్పుడో కాదు. సో న్యూ అరైవల్స్ ఉంటాయి అక్కడ, నో డిస్కౌంట్ అని, దాంట్లో బట్టలే కావాలి నాకు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. వెళ్తాము అమ్మతో. నేను ఎందుకు వెళ్తాను? మీ అమ్మ లేకపోతే అని చెప్తున్నావు. డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటాను, 20,000 ఇచ్చి మనం. 20,000 ఎందుకు ఇస్తాను ఈ బట్టలకి? మరి ఎంత అవుతావు అనుకుంటున్నా బట్టలు? 2,000 3,000 వచ్చేసి సంవత్సరం పాటు కొనిస్తావు ఏంటి 20,000తో? యో, మీరు 20,000 సంవత్సరం పాటు కొనిసుకుంటారా ఏంటి? కాదు, మీ అమ్మాయిలు ఇచ్చే సంవత్సరంకి ఒకసారి. నీకు సీకే డీజే ఇవన్నీ కొంటారే పో. సంవత్సరం ఒకసారి కొంటారు, అదేం తిన్నా ఎన్నిసార్లు చెప్తావు? అలాగే సంవత్సరానికి ఒకసారి కొంటారు, ఒకసారి కొంటారు. మరి లేకపోతే నువ్వు నాకు ఎన్నిసార్లు కొనేస్తున్నావు? అబ్బా, నీ అమ్మ వారం కూడా కొంటున్నానా నీకు? నువ్వు కొనట్లేదు, నేను కొనుక్కుంటున్నాను, అది వేరు. ఇట్స్ ఆల్ డిఫరెంట్. పిల్లలకి ఏం కొన్నారు? పిల్లలకి బట్టలు కొన్నారు. హలో అమ్మా, లార్జ్ సరిపోదు అంటున్నారా? శరత్, నీ సైజ్ ఏంటి శరత్? షర్ట్ సైజు లార్జే సరిపోదు అంటున్నారు. అక్కడ తెలిసేటి నా సైజు? నాకు తెలియదు నా సైజు, లార్జ్ తీసుకోమను. ఓకే అమ్మ, లార్జే తీసుకో, సరిపోతే అలాగే వేసుకుంటాడులే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే, నిజంగా లార్జ్ సరిపోతుందా? చూసా ముందు ఎంత ఉందో. హలో, ఏమిటి మొత్తం లాగేస్తుంది? ఎక్కడ లాగింది? ఏమిటి ఇంతకంటే ఇంకే అంటే ఫిట్గా ఉంటే అందరూ సన్నమయ్యానంటే నువ్వు మొత్తం లావు అయిపోయినట్టావు. నువ్వు ఒకదాని చాలు నాకు. ఆ సీన్ చూసావు కదా. అయితే నువ్వు చెప్పగలవా నీ ప్యాంట్ జిప్ మీద కంపెనీ ఏంటో? బెండ్ అవ్వకుండా ట్రై చేయి శరత్, నీకు పట్టుదల తెలిసిపోద్ది.
అది ఇంకా లార్జ్ చేయను ఇది. ఇప్పుడు భోజనం అయింది కదే, అందుకు బ్లోటింగ్ అంతాను. సాయిరామ్. బా, మీ అమ్మింటికంటే రెడీ అయిపోతావే. ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్తా, ఇల్లు ప్రతి నెల ఇల్లు ఎవడు వద్దాం లేదు నిన్ను. అందుకే వెళ్ళట్లే. చేతులు ఊపుకుంటూ వచ్చి ఏదో పట్టుకురా. ఎప్పుడు వాళ్ళేం ఇస్తారో కాదు, నువ్వేం తెస్తావు కూడా చూడు. తెస్తాను, పెద్ద తెస్తాను. ఇప్పుడు దొరకట్లేదు. సత్య, ఏం చేస్తున్నావు? బాస్ సినిమాకి వెళ్ళిపోయావా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. వినీత్, మందార్థం ఇంటికి రావచ్చు కదా. ఓ వెళ్ళిపోయావేంటి ఊరు అప్పుడే? ఏంటిది ఏమన్నా నేను ఒక్కడనే ఖాళీగా ఉన్నానేటి? హలో సతీష్, ఓ హాస్పిటల్లో ఉన్నావా? ఎవడు రావట్లేదు ఏంటి మందు కంపెనీకి? ఎవడు దొరుకుతాడు? ఒక్కడవే తాగలేము. ఎవడు ఖాళీగా ఉంటాడు? పిల్లగానే వస్తాడు. స్వరూప్, ఏమేమి సార్ ఫోన్ చేశారు, రమ్మన్నారు? నీలా ఉండాలిరా, పిల్లగానే ఇలాగ వచ్చేయాలి. వెరీ గుడ్, అందుకే నువ్వు అంటే ఇష్టం నాకు. ఏమేమి సార్? ఊరికే సరదాగా ఏదో అలా ముచ్చట్లు పెట్టుకుందని పిలిచాను. కూర్చో. పర్లేదు సార్. బా కూర్చో స్వరూప్. సార్ చిన్నప్పుడు స్కూల్లో నించోని నాకు అలవాటే సార్. పర్లేదు, నించుని పోతుంది సార్. నువ్వు కూర్చుంటావా, నన్ను నిల్చోమంటావా? లేదు సార్, కూర్చోండి సార్. సార్ ఫ్రీగా కూర్చో. ఓకే, ఫ్రీగా నీ ఇల్లులా ఫీల్ అవ్వ ఇది. ఓకే సార్. సార్ మేడం లేరా? మేడం మా అత్తగారింటికి వెళ్ళిపోయారు. సో మనమే బిందాస్. సార్ మరి మీరే వెళ్ళిపోవచ్చు కదా సార్. అరే పిచ్చోడా, ఇంకా పెళ్ళి అవ్వలేదు, అందుకు ఇవన్నీ తెలియదు. మనం ఎప్పుడూ అత్తగారింటికి ఫస్ట్ వెళ్ళిపోకూడదు, చీప్ అయిపోతాం. ముందు వాళ్ళని పంపించాలి, వాళ్ళన్నీ సెట్ చేస్తారు, అప్పుడు మనం యువరాజులాగా ఎంటర్ అవ్వాలి ఇంటికి. అర్థమైందా? అప్పుడు మనకు క్రేజ్ ఉంటుంది. ఇంటెలిజెంట్ ఫెలో. ముందెళ్ళి కూర్చునిపోయామనుకో సీప్ అయిపోతాం. సీప్ బాగా సీప్ చేసేస్తారు మన. బాగా ప్లాన్ చేశారు సార్. చూసావా ఇప్పుడు చిల్ అవుతున్నాం ఇంట్లో. వెళ్ళు గ్లాస్ తెచ్చుకో. ఏ మందే. సార్ లేదు సార్, నాకు అలవాటు లేదు సార్. నాకు తెలుసు నీకు నా మీద గౌరవంతో నువ్వు మందు తాగనంటున్నావు, నేనే చెప్తున్నాను తాగు. సార్ లేదు సార్, నిజంగా నేను తాగను సార్. ఏ అంటే ఇవాళ మీరు ఇస్తారు, నేను తాగుతాం సార్. మళ్ళీ రేపు మాకు కావాలంటే ఆవిడతాడు సార్ మాకు. ఇట్రా రోజు ముందు అడుగుతున్నావు నన్ను. లేదు సార్, చెప్తున్నాను ఫ్యాక్ట్. సరే థమ్స్అప్ తాగుతావా? తాగుతాను సార్. వద్దులేరా, థమ్స్అప్ మంచిది కాదు. వీళ్ళు ఆరెంజెస్ ఉంటుంది, తెచ్చుకో ఫ్రిడ్జ్లో. ఓకే సార్. ఓకేనా? హెల్త్కి మంచిది. అవును సార్. ఇవి నో గుడ్. అవును సార్. హెల్త్కి మంచిది కాదు. అవును సార్. ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సార్ మీరు రోజు మందు తాగుతారా సార్? ఏం దగ్గుముందు అనుకున్నావు రోజు తాగడానికి? రోజు ఏం తాగుతాను? వారానికి 7 రోజులే. వారానికి 7 రోజులే. సార్ మరి 2 వారాలు తాగితే లివర్ పాడైపోద్దా సార్ మీది? సూపర్ రా, నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది. అందుకే చూసావా ఏం తింటున్నాను? లివర్ ఫ్రై. ఎస్, ఈ లివర్ని ఆ లివర్ అది కలిపేద్ది. అది సూపర్ సార్. మరి క్యారెట్ ఎందుకు సార్? బ్లడ్ ఇలా బ్లడ్ ఎక్కించేస్తుంది మనకి. ఇది ఇలా బ్లడ్ లాగేస్తుంటుంది కదా, ఈ క్యారెట్ ఇలా బ్లడ్ ఎక్కించేస్తుంటుంది. తాగినప్పుడే. ఏంటనుకుంటున్నావు? సో అంతే, నేను ఎప్పుడు లివరు క్యారెటే, ఇంకేమి ముట్టను. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈ స్టఫ్లో చాలా నాలెడ్జ్ ఉంది సార్. సో మీ జనరేషన్కి బాగా అవేర్నెస్ వచ్చింది, వెరీ గుడ్. కానీ గవర్నమెంట్ ఎలా రన్ అవుతాయి మనం తాకపోతే? ఈ నుంచి వైన్ షాప్ వాళ్ళు కోట్లు పెట్టి ఆప్షన్లో వేస్తారు, పాపం లాస్ అయిపోతారు కదరా. మీరు కవర్ చేస్తున్నారు కదా సార్, వారానికి 7 సార్లు. నా మీద పంచలేయడానికి పిల్లే, నాకు ఎంటర్టైన్ చేయడానికి పిలిచారు. ఓకే సార్. అర్థమైందా? పంచలేస్తే ఎవరు వేయాలి ఇక్కడ? మీరు వేయాలి. నా మీద వేసామనుకో ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. ఎంతకాలం ఈ ఒంటరి జీవితం? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? సార్ పెళ్ళి అనకండి సార్, భయం అవుతుంది. ఎందుకు? సార్ వాళ్ళ రిక్వైర్మెంట్లు అవి మేము ఎక్కడ తట్టుకోగలం సార్? పెళ్ళి చేసుకోని వాడు వచ్చే జన్మలో గాడిదే పుడతాడట, ఒక మహాకవి చెప్పాడు. మరి పెళ్లి చేసుకునే వాళ్ళు సార్? వాళ్ళు మళ్ళీ గాడిదే పుట్టారా, ఎందుకంటే పెళ్ళి అవగానే వాళ్ళు గాడిదలు అయిపోతారు. ఏంటి సార్? రూ కొట్టడమే అన్నిటికి, ఇలా కొడితే అంతే జీవితం వెళ్ళిపోద్ది అలాగా. అదే సార్ అలాగంటారు. అది వాస్తవం. సార్ ఏంటి సార్, మీరు కూడా చేసుకోవద్దు అంటారు అయితే? బాగా అడిగావు, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది.
పెళ్ళైన వాళ్ళు రీల్స్ చూపించడం, వైఫ్ పెడుతున్న కష్టాలన్నీ చూపించడం, వాళ్ళ బాధలు చూపించడం, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ ఇంకో పక్క ఉంది, అది ఎవరో చూపించరు. నువ్వు ఆఫీస్కి వెళ్తే నువ్వు ఎప్పుడు వస్తావా నీకోసం ఒక మనిషి వెయిట్ చేస్తుంటుంది. అలాగా ఆ మనిషి కోసం నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంటికి వచ్చేస్తావు. నీ ఫ్రెండ్స్ పిలుస్తారు, ఇలా బయటకు వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని. నీ మనసు ఇంటికి లాగేస్తుంది. సో నీకంటూ ఒక సొంత మనిషి. సార్ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి సార్. ఇప్పుడు ఇంకెవరు చేస్తారా? మా ఆవిడే. చూడండి సార్ ఇది. హలో. హలో, ఏమిటే? ఏం చేస్తావు? ఫోన్ చేస్తావు లేదా? భోజనం లేదు, అలా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాను. ఒక్కడే పే చేస్తుంటావు ట్యాక్స్ ఏదో. నేను చాలా డెడికేటెడ్ పర్సన్ని, అందరిలా కాదు. నీకు ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్ అవార్డు ఇచ్చేస్తారులే. తాగడం ఆపి పడుకో, వెళ్ళి పొద్దున్న రావాలి. చూసావా, ఈ టైంలో నీకు ఎవర్రా ఫోన్ చేస్తారు? నా కోసం ఒక మనిషి నేను పడుకున్నానా, నేను తిన్నానా, ఏం చేస్తున్నానని చెప్పి ఆలోచిస్తుంది. కరెక్టే సార్. అర్థమైందా? అందుకు పెళ్లి చేసుకో. ఓకే సార్. పెళ్లి చేసుకుంటే ఆ సుఖమే వేరు. ఓకే ఓకే సార్. చియర్స్. అంటే ఇక్కడ కూడా నువ్వే తలుపు తీస్తున్నావు? తెచ్చావేంటి శరత్? ఏదో తెమ్మన్నావు కదా, ఒట్టి చేతిలో రావద్దన్నావు కదా. సో ఏదో తెస్తారు. ఏ ఎంత మంచిది తెలుసా? ఇది జ్యూస్ చేసుకొని తాగితే దీంట్లో కొంచెం కరివేపాకు, నిమ్మకాయ తాగితే తీపి, షుగరు, పొగరు అన్నీ పోతాయి. అయితే నువ్వు తాగు ఫస్ట్. నేను తాగాను కాబట్టి మీకు తెస్తున్నాను. ఇంకా పోలేదేమి నువ్వు? అని ఏంటి నువ్వు ఇక్కడ? మీ అమ్మ మీ నాన్న రే లోపల ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏంటి మళ్ళీ నువ్వే తలుపు తీస్తున్నావేంటి? ఈ ప్రాబ్లం ఏంటి శరత్? అల్లుడికి ఇంటి వచ్చినప్పుడు అమ్మతో తలుపు తీరు వచ్చి మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చేపాటికి నీకు అన్నీ వస్తాయి పూనకాలని. నేను బయటికి వెళ్తాను, పిల్లలు. శరత్ మనిషో. శరత్ బాగున్నావా? బాగున్నానండి. ఇది తాగండి, మీరు బాగుంటారు. మీకోసమే తెచ్చాను. మొత్తం షుగరు అన్నీ పోతాయి. హాయ్ అంకల్, బాగున్నాను. ఇదేంటి శరత్ తెచ్చాడా? అవునండి. కన్సర్న్ శరత్ అంటే హెల్త్కి చాలా మంచిది తెలుసా? యా అందుకే తెచ్చాను. మేము రోజు ఇదే తాగుతాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొందామని. అవునా? అలాగే ఇంకో రెండు తెచ్చేవాడినే. థ్యాంక్ యూ. డాడీ, తాతాల ఇంట్లో బ్యాటరీ బ్యాగ్ అడగమన్నావు కదా. ఏంటమ్మా గట్టిగా చెప్పురా. తాతాల ఇంట్లో బ్యాటరీ బ్యాగ్ అడగమన్నావు కదా. అడుగు. ఇగో తాతాలు ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళకి సరదారా మనవాడికి ఏమైనా అడిగితే కొనాలని. బాబు ఎలక్ట్రిక్ బైక్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అంటున్నాడు. నేను కొంటా అన్నాను. వద్దు వద్దు నాకు తాతాలే కొనాలి అని చెప్పి అది అలాగ ఫీల్ అవుతున్నాడు. అడుగు, ఇక్కడే అన్నారు కదమ్మా. నేనెప్పుడా నన్ను తాతను కొనమని. బైక్ కావాలా వద్దా? కాముండ అయితే అడుగు. నువ్వు కొనిస్తే ఇవ్వు శరత్. డాడీ ఎందుకు ఇస్తారు? వాళ్ళకి చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదరా. చిన్న చిన్న సరదాలు ఉంటాయి, అంతే సరదాలు లేవు ఇక్కడ. అదే ఎంత ఉంటుంది ఆ బైక్? 30,000 ఎంతో అంతే. ఎంతరా బైక్? 70,000. అంతే, 70,000 కదా. మా అమ్మాయికే బైక్ కొనివ్వలేదు. అందుకే మనవాడికి ఇవ్వండి. వీడికి ఎందుకు ఇప్పుడు ఈ వయసులోనే? ఇంకా అయినా 2 వీలర్ ఎందుకు? 4 వీలర్ కొంటారా? తప్పకుండా. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? వాళ్ళకి నా కోసం కాదు కదా, వాళ్ళ మనవడి కోసమే వాడు అడుగుతున్నాను. ఏజ్ వచ్చినప్పుడు కొనిస్తారులే. 12-14 ఏళ్ళు మధ్యలో నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? 14 ఏళ్ళకి బండి ఏంటి? ఇవి తొక్కొచ్చా అసలు లైఫ్. అంటే అపార్ట్మెంట్లో గిర్రా గిర్రా అలా తిరుగుతుంటాడు లోపల, అంతే కదమ్మా. అప్పుడప్పుడు అవసరమైతే నేను కూడా అలాగా షాప్ గట్ట అక్కడికి ఇక్కడికి అయితే మీరు కొనుక్కొని వెళ్ళండి. అంటే నా కోసం కాదు, నా కోసం నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? బాబు కోసం అడిగమ్మా. నువ్వు నా వైపు చూస్తావు, వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను అడుగుతావు. మీ అమ్మ అడుగుతావు, మీ అమ్మ కొంటదేమో. బండే కదా అడుగుతున్నాడు బాబు. నీకు 18 ఏళ్ళు దాటిగానే 4 వీలర్ కొంటాను. అప్పుడు రేట్లు పెరిగిపోతాయి కదా. ఇప్పుడే కొని ఉంచేసుకుంటే సరిపోతుంది కదా మనం. సరే, ఆ డబ్బులేవో ఇచ్చేస్తే మేము తర్వాత కొనుక్కుంటాం. చెక్ రాసి ఇవ్వచ్చా? ఏం పర్లేదు, వైట్ కూడా నో ప్రాబ్లం. శుభు అయితే చెక్ రాసి డేటెడ్ పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి 2030. 2030. ఫ్యామిలీ సరిపోయారు అందరూ.
వరకు ఎవరో దగ్గర. హర్షిక రా ఒకసారి కూర్చో. నేను అడుగుతా అన్నా, తాతకి ఏదో కావాలన్నా అడుగు. మళ్ళీ ఇంటికి వెళ్తా నన్ను తినేస్తావు పట్టుకొని. నాకు ఇంకో కుక్క కావాలి. కుక్క అంటే ఏదో చైన్ అన్నావు. కుక్క చైనా? కుక్క చైన్ ఇస్తారా? కుక్క కావాలి. అరే ఏ కుక్క కావాలరా నీకు? మల్టీపో ఇంకోటి కావాలి. అమ్మాయి షీరోకి పేరింగ్. ఓకే కొంటాను లేరు. అదేదో డైమండ్ పెండెంట్ చూశాను, అడుగుతాను. తాతనమ్మమ్మ నాన్న ఇక్కడికి వచ్చి కుక్క పిల్లని అడుగుతావు మళ్ళీ. కుక్కే కావాలి. కొన్ని శరత్, మేల్ ఫీమేల్ అంటున్నది, పిల్లలు పుడతాయి, చక్కగా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదా. కుక్కల ఫ్యామిలీయా? ఈ ఫ్యామిలీనే లాగలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకో ఫ్యామిలీ, దానికోసం ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలి. నేను చేసి కుక్కలు పెంచుకుంటాను. డబ్బులు ఇచ్చేయండి, కుక్క పిల్ల అక్కర్లేదు. నేను ఇలా తయారైపోయాను శరత్. భోజనం పెడతారా? నువ్వు ఆపితే భోజనాలు పెడతారు. ఏంటి ఇద్దరు ఏం వర్కౌట్ అవ్వట్లేదు. హలో హలో. ఏంటి వీళ్ళందరినీ పిలిచారేంటి? పండగ కదా. ఇటు అల్లుడు వాళ్ళందరూ ఒకటేనేంటి? నాకేదో స్పెషల్గా భోజనం పెడతారు అనుకున్నాను. నువ్వేనా చెప్పావా నలుగురితో కలిసి చేసుకోమని పండగ? ఆ నలుగురు కాదు, వాళ్ళు వేరు. హలో చెప్పు, బాగోదు. హలో అండి, హ్యాపీ పొంగల్. పండగకి మీ ఊరు వెళ్ళలేదా? ఏంటి స్పెషల్? కార్లు, చికెన్, ఫిష్ పులుసు, కీమా. గోదావరి అల్లుళ్ళకి 150 రకాలు చేసి పెడుతున్నారట. నీకు ఇన్ని రకాలకే ఇంత పట్టు వచ్చింది శరత్. ఆ 150 రకాలు చేస్తే ఇంకేమైనా ఉందా నా పరిస్థితి? తిను, ఉన్న రకాలు తిను. నువ్వు మీ అమ్మాళ్ళ ఇంటికి వస్తే కల్లా ఫుల్ రీఛార్జ్ అయిపోతావే. యా. ఇన్ని వండారు, రొయ్యలు వండలేదా? ఎలర్జీ కదా శరత్. టాబ్లెట్ వేసుకొని తింటానండి. పండగ పూట రొయ్యలు లేకపోతే అలాగా. అన్నీ వండేస్తే మనం ఏదో అనడానికి ఉండదు కదా శరత్. వంటలు అలా ఉన్నాయి శరత్. మీ అమ్మాయి చేసినట్టే ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇది. మీరు ఎలాగ అనుకుంటే అలాగా ఏంటి బాగున్నాయి అంటున్నాను నేను. సరిగ్గానైతే అల్లుడు గారికి కొత్త బట్టలు పట్టరా? శరత్ పండగకి టీ షర్ట్ పెడుతున్నారా? టీషర్ట్స్ నీకు ఇష్టమే కదా శరత్. యూత్ కదా నువ్వు. ఒకసారి వేసుకుని వస్తే మనందరం ఒక ఫోటో తీసుకుందాం. మరి నిషాక్ టీ షర్ట్లు ఏం లేవా? ఈ చీర మా అమ్మాయిలు పెట్టిందే. ప్యాంట్ ఏం వేసుకోలేదు. ఇదే చితికిపోద్దేమో అని భయం వేసింది వేసుకుంటే. ఈ ప్యాంట్ వేసుకుంటే ఖచ్చితంగా చితికిపోద్ది. కాదు, నేనే సైజ్ చెప్పాను, మీరే సైజ్ కొన్నారు. నువ్వే కదా చెప్పావు శరత్ లార్జ్ అని. నేను లార్జ్ సీకేలో చెప్పానండి. అంటే అప్పుడు ఎక్స్ట్రా లార్జ్ చెప్పాలి శరత్. మీరేదో సీకే కొంటారనుకున్నాను, మీరేదో పిచ్చికే కొనిశారు. పదండి, గ్రూప్ ఫోటో అన్నారు కదా. బాబా షర్ట్ వేసుకున్నా పొట్ట వేసుకుని ఎందుకే ఆ ఫోటో? తెలియదు అందరికీ. ఏం తెలియాలి? కొత్త బట్టలు అత్తగారు పెట్టారని చెప్పి చూపిస్తాను అందరికీ. నువ్వు రావెక్కి మటుకు ఒప్పుకోవు. నేను అలాగే ఉన్నాను నిషా. ద లాస్ట్ 10 years నుంచి కన్సిస్టెంట్గానే ఉన్నాను. అయినా నిషా, చూసిన వాళ్ళందరూ సన్నబడిపోయాడు అని చెప్తున్నారు. ఇది పట్టకపోవడం ఏంటి? ఇప్పుడు తెలిసిపోద్దులేండి సన్నగా అయ్యానో లావ్ అయ్యానో. మీరు అందుకే కొన్నట్టు ఉన్నారు ప్లాన్ చేసి. శరత్ పండగ కదా. ఈ రోజు పండుగే కదా శరత్. ఆ పండగ వేరు, ఈ పండగ వేరు. రండి మాయ గారు, మీరు ఆడుతుండండి. సరే అయితే నేను లాయిస్తాను, మీరు వచ్చేస్తారా కొంచెంసేపులో? యా గంటలో వచ్చేస్తాం. ఇంకా వెళ్ళి మార్నింగ్ విజయనగరం వెళ్ళాలి. ఒక నిమిషం శరత్, హ్యాపీ పొంగల్. ఏంటి ఐ హోప్ యూ లైక్ ఇట్. బా కదా ఫేస్ అంతా వెలిగిపోతుంది.
ప్రాంక్ ఏం కాదు కదా. ఓ ఎందుకు ఇది? థ్యాంక్ యూ. నచ్చిందా బాబు? యా నచ్చింది. మరి మీ అమ్మాయికి ఏం పెట్టలేదా? మా అమ్మాయి 50 కేజీలు బంగారం శరత్, దాన్నే నీ చేతిలో పెట్టాం. మిగతా 20 కేజీలు ఎక్కడికి పెట్టేశారు? పెళ్ళైన తర్వాత 20 యాడ్ అయ్యాయి. థ్యాంక్ యూ.